అది వాళ్ళు ఎంచుకున్న మార్గాలు వాటన్నిటినీ మనం వేడికి వేయటానికి వీలు లేదు. కానీ 2 సంవత్సరాలుగా ఆ పాలసీలు అమలు చేసింది ఎవరైతే ఆ పాలసీలు ఇప్పుడు మంచిగా అని ఇప్పుడు ఎవరైతే చెప్తా ఉన్నారో ఆ పాలసీలు అమలు చేసిన వాళ్ళే దాని మీద వ్యాఖ్యానించాలి. మనం అంత లోతైన విషయాలను వ్యాఖ్యానించడానికి మనకు అంశాలు తెలియవు కనుక మాట్లాడటానికి లేదు. ఏదైనా సరే మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, 53 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న విప్లవ పార్టీ, ఆ మావోయిస్టు పార్టీ 53 సంవత్సరాల పార్టీని ఇవాళ గత 2 ఏళ్లుగా మట్టు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక రాజకీయ పార్టీని, పేదలు ఏర్పాటు చేసుకున్న పార్టీని రాజకీయంగా ఎదుర్కోవటం చేతగాక ఒక రాజకీయ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే పాలసీ విధానాలు మీ దగ్గర లేవు కనుక బలమైన, ప్రపంచంలోనే అధికంగా సైనిక బలము, ఆయుధ సంపత్తి ఉన్న భారతదేశం ఒక చిన్న పార్టీ పైన తన పందా విసిరి మట్టు పెట్టడం అనేది అది గొప్ప విజయంగా భావించడానికి లేదు. ఎప్పుడు విజయము, ఎప్పుడు సమయం మనము ఒక పొలిటికల్ పార్టీ ఆయుధంగానైనా సరే నిరాయుధంగానైనా సరే భారత ప్రజల ఆకాంక్షలను ఒక డిమాండ్ రూపంలో నీ ముందు పెడుతున్నప్పుడు దాన్ని నవ్వు చేయటం కాదు, దాన్ని అణిచివేయటం కాదు, మొత్తం పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా ఏర్పాటైన స్వతంత్ర సంస్థలను గుప్పిట్లో పెట్టుకున్నావు. మాజీ మావోయిస్ట్ అయిన సీతక్క నియోజకవర్గంలోనే కర్రెగుట్టలు ఇవన్నీ ఉన్నాయి. మరి సీతక్క తెలంగాణ జరుగుతున్నారా? వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ పగార్ 2 అనే పథకాన్ని ఆపరేషన్ కర్రెగుట్టలో ఎప్పుడైతే మొదలుపెట్టిందో అప్పటి నుంచి బాధ్యత పెరిగిపోతుంది. ఇవాళ మీరు అన్నట్టుగా ములుగు ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కనబడేది వాళ్ళ దిక్కు, వాళ్ళ ముక్కు, మంత్రి గారిగా వాళ్ళ ఆదివాసీల వర్గాల నుంచి వచ్చిన సీతక్క అని వాళ్ళు వేడుకుంటున్నారు. సీతక్క స్వయంగా కర్రెగుట్టలో జరుగుతున్న మారణహోమాన్ని, ఎందుకంటే సీతక్క గారు మావోయిస్టులు చనిపోయినప్పుడు, విప్లవకారులు చనిపోయినప్పుడు అంత్యక్రియలకు పాల్గొని సంతాపాన్ని వ్యక్తం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి నుంచి ప్రజలు ఆమె స్పందన కోరుకోవటం అనేది చాలా సహజం. ములుగు ప్రజలు ముఖ్యంగా తన నియోజకవర్గ ప్రజలు మమ్మల్ని కాపాడండి అని, మా జీవనోపాధి దెబ్బకొట్టకండి అని, మా వ్యవసాయ పనులు కుంటుపడే విధంగా జరుగుతున్నాయని, దీన్ని ఆపాలని, కర్రెగుట్టలు మా జిల్లా అని, కర్రెగుట్టలు మీ నియోజకవర్గాన్ని అని, అక్కడ జరుగుతున్న మావోయిస్టుల్లో కేవలం మావోయిస్టులో చనిపోతలేరు, ఆదివాసీలు చనిపోతున్నారు, ఆదివాసీ మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని భయంతో బెంబేలెత్తిపోయి కకావికలమయ్యి ఇవాళ మంత్రి గారిని విన్నవించుకుంటున్నారు, వేడుకుంటున్నారు. కనుక పౌర సంఘం, ప్రజా సంఘాలు కూడా మంత్రి గారు జోక్యం చేసుకోవాలని మేము ఒక డిమాండ్ను సీతక్క మంత్రి ముందరనే పెట్టదలుచుకున్నాం. రాజిరెడ్డి లాంటి వాళ్ళు పోలీసు ఫిబ్రవరి 18, 2026 నాడు మొదలుపెట్టిన ఆపరేషన్ కర్రెగుట్ట 2 ఏదైతే ఉందో అందులో ప్రకటించే మొదలుపెట్టారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి ఉన్నాడని, మాజీ ఉన్నాడని, మల్లోజుల రాజిరెడ్డి ఉన్నారని, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదరు కూడా ఉన్నారని, 4 అగ్రనేతలు ఉన్నారని వాళ్ళను చంపేద్దామని ఆ ఆపరేషన్ కర్రెగుట్టల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చంపేయటం కాదు, భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేయకండి. ఒక ప్రజాప్రతినిధి, ప్రజా జీవితాలతో ముడిపడి ఉన్న ప్రజాప్రతినిధి అమిత్ షా ఆ రకంగా ప్రకటించడం అనేది చట్ట వ్యతిరేకం, రాజ్యాంగ విలువలకు వ్యతిరేకం. కనుక చంపేయడం అనేది కాకుండా వాళ్ళు మీరు అన్నట్టుగా ఆ ప్రాంతంలో ఆశ్రయం పొందుతూ ఉంటే ఏ రకమైన పద్ధతులు పాటిస్తారో సమయంతో వాళ్ళను పట్టుకొని తీసుకొని వచ్చి రాజ్యాంగం ముందు
న్యాయస్థానాల ముందు నిలబెట్టి శిక్షించండి. కానీ చంపేయటం అనే దాన్ని ప్రజలారా, మేధావులారా, బుద్ధిజీవులారా, భారత ప్రభుత్వం, అమిత్ షా, నరేంద్ర మోడీ సంపుతానని ప్రకటిస్తూ ఉన్నాడు. సంపుతానని చేసే ఆ ప్రకటన రాజ్యాంగబద్ధమవుతుందా, చట్టబద్ధమవుతుందా అని ఆలోచించండి. బీజేపీ ప్రభుత్వ విధానాలను నిరసించండి. కర్యగుట్టలో జరుగుతున్న మారణ హోమాన్ని నిలువరించే దిశగా మేధావులైన మీరు మీ వంత కృషి చేయాలని పౌరత్వ సంఘం మీకు వినయంగా అప్పీల్ చేస్తూ ఉంది.